వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఛానల్లో చెత్త చూపిస్తుంది, ఇదేంటి సర్దుకోవట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాపకి బాబుకి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సైన్స్ ఫేర్ జరుగుతుంది, వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్స్ చేయమన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళకంటే వాళ్ళు చెప్తారు కానీ చేసేదంతా మనమే ఉంటుంది కదా. సో ఇలా చేస్తారనమాట. చేసేసరికి ఇల్లంతా పెంట అవుతుంది. ఆల్మోస్ట్ 3 days నుంచి ఇదే పనిలో ఉన్నాను. నైట్ 12-1 వరకు కూర్చుంటున్నా, మళ్ళీ క్లోజ్ చేసిన, మార్నింగ్ అన్ని పని లేక మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఈవినింగ్. సో ఇది వచ్చేసి బాబుది అయితే కమ్యూనిటీ హెల్పర్స్ ప్రాజెక్ట్ అండి. దీనికోసం నేను చాలా యూజ్ చేశాను. ఇది వచ్చేసి థర్మాకోల్ షీట్స్ నాకు సింగిల్ది లావుది దొరకలేదని చెప్పి సన్నమే తెచ్చి 2 జాయిన్ చేశాను అనమాట. అందుకనే లావుగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్స్. టీచర్ కావాలి కదా, టీచర్ కావాలంటే క్లాస్ రూమ్ ఉండాలి. చూసారు కదా, క్లాస్ రూమ్ డెకరేషన్ కూడా చేసేసాము. ఈ స్టిక్కర్స్ వచ్చేసి నేను 5 రూపీస్ చార్ట్స్ ఉంటాయి కదా, అందులోని తీసుకున్నాను అనమాట. తీసుకుని దాన్ని ఒక థిక్ షీట్ ఉంటుంది కదా, మనకి శారీస్లో అది వస్తుంది కదా, ఇలా ఈ థిక్ షీట్ మీద పేస్ట్ చేసి ఆ షేప్లో అయితే కట్ చేసేసాను అనమాట. శారీస్లోని ఫాల్ కొనుక్కుంటూ వస్తాయి కదా, ఆ షీట్ మీద. సో ఇవి ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ పెట్టేసా. చూసారు కదా, మొత్తం ABCDలు అన్నీ నేర్చేసుకోవాలన్నమాట పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ది కూడా సేమ్ పిక్చర్ అట్లాగే చేశానండి. ఇది నుంచోవడం కోసం నేను వెనకన థర్మాకోల్ సపోర్ట్ ఇచ్చాను అనమాట. లేదు అంటే అది పడిపోతుంది కదా. సో కొటేషన్స్ కూడా మనకి హాస్పిటల్స్లో ఏదైతే కొటేషన్స్ ఉంటాయో అవే రాశాను అనమాట. ఫస్ట్ అనుకున్నాను నేను బాక్స్ చేసి ఓన్లీ టీషర్ట్ని పేస్ట్ చేసా. మా చిన్నోడు బాగాలేదమ్మా అంటే మళ్ళీ ఇవన్నీ అనమాట. ఫస్ట్ ఇదంతా అయిపోయాక రాయడం అనేది చాలా కష్టం అనమాట. డైరెక్ట్గా ఉన్నప్పుడు రాయడం వేరు, ఇలా అతికించేసి ఆ బాక్సుల్లో కంజెస్టెడ్గా రాయడం వేరు. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ మ్యాన్. మా పోలీస్ ఆఫీసర్ బాగున్నారు కదా, సగం ఉన్నారు భగత్ సింగ్ గారు లాగా. ఈ వాంటెడ్ ఎవరంటే మా బాబుగాడు మిస్ అయ్యాడు. ఆడొక ఖైదీ, వాడు ఫోటో పెడదాం అనుకున్నా, ఏడుస్తాడు అని చెప్పేసి ఇట్లా చిన్న డ్రా చేశాను. హ్యాండ్ కాఫ్స్, అలాగే జైల్, సత్యమేవ జయతే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఉండే కొటేషన్ కదా. మిస్సింగ్ కేసెస్, ఈ ఫ్లవర్స్ అవి కూడా లాస్ట్ ఫైనల్ టచ్లో మా బాబు పెట్టుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఫైటర్స్. ఇది అయితే చాలా చిన్నది ఇచ్చారండి, చిన్నగా ఇచ్చారు. అది కలిపి పెడితే బాగోదని చెప్పి నేను దాన్నే 2 pieces చేసి ఇట్లా పెట్టారనమాట థర్మాకోల్ సపోర్ట్ తోటి. ఇంకా ఈ ట్రీస్ లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అప్పుడు కొన్నాను, అవి ఉంటే అవన్నీ పేస్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ కూడా అంతేనండి. ఒకటే ఇస్తారు కదా వాళ్ళు కట్ అండ్ పేస్ట్లో, అది అంతా షేప్స్ కట్ చేసి నేనైతే అంటించేసాను అనమాట. ఫార్మర్ది ఒకటి, ఆక్సులు ఉండేలా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి గార్డెనర్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు, ఒక పిక్చరే. ఇక్కడ గార్డెనర్ని పెట్టేసి అక్కడేమో గార్డెన్లో ఉండే చెట్లు అవి పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గార్బేజ్ కలెక్టర్, యూజ్ మీ. ఈ డస్ట్బిన్ వచ్చేసి నేను ఫెవికాల్ క్యాప్ ఉంటుంది కదా, దానికి వైట్ పేపర్ ర్యాప్ చేసి దానికి నేమ్ రాస్తాను అంతే. ఇంకా పోస్ట్ మ్యాన్ అయితే నాకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో దొరకలే, పోస్ట్ మ్యాన్ ఒకటి దొరకలేదు అంతే, పోస్ట్ మ్యాన్ దొరకలేదు. ఓల్డ్ బుక్లో ఉంటే తీసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే ప్రాజెక్ట్ ఇవేంటంటే నేను థర్మాకోల్ దాని మీద మళ్ళీ కార్డ్బోర్డ్స్ తీసుకుని దానికి గ్రీన్ కలర్ A4 షీట్లు అంటించాను. మనకి ఆల్మోస్ట్ 4 గ్రీన్ కలర్ షీట్స్ పట్టాయి, అలాగే వైట్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు బ్యాక్ నుంచి చూసినా కూడా మనకి కార్డ్బోర్డ్ ఎక్కడ కనిపించదు అనమాట. ఎందుకు అంటే కొంచెం లుక్ బాగుంటుంది అనేసి చెప్పి. మనకి ఆల్మోస్ట్ ఎన్ని పడ్డాయంటే ఒక్క సైడ్ వేయడానికి ఒక షీట్ అయిపోయింది. సో అలా చూసుకుంటే మనకి 9 1 2 3 4 5 6 7 8 9 ఈ కిందన వేసిన దాంతో 10 వైట్ షీట్స్, ఒక బ్లాక్ A4 షీటు, ఒక బ్రౌన్ది, 4 వచ్చేసి మనకి గ్రీన్ A4 షీట్స్ పట్టాయి అన్నమాట. ఇంక ఈ ప్లాంట్స్ అనేవి మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఈ చార్ట్స్ కూడా 5 రూపీస్ చార్ట్ ఒకటి తీసుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే దీనికి థర్మాకోల్ దానికి నేను
చార్ట్, వైట్ చార్ట్ ఒకటి పేస్ట్ చేశాను. 1.5 చార్ట్ పడుతుంది పేస్ట్ చేయడానికి. చూసారు కదా, పేస్ట్ చేసి దాని మీద నేమ్ అది రాశాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇవి స్టిక్ చేసినా కూడా సరిగా స్టిక్ అవ్వనమాట. సో మనం ఇట్లా ర్యాప్ చేస్తే పిల్లలు కూడా ఇట్లా చిన్న చిన్నగా ఇచ్చారనుకో, థర్మాకోల్ ఉంటే బాల్స్ వచ్చేస్తాయి కదా, అది ఇలా స్టిక్ చేసి కవర్ చేయడం వల్ల అనేది ఆ థర్మాకోల్ బయటికి రాదు, పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అనమాట ప్రాజెక్ట్. సో ఇది మా బాబుది అయిపోయింది. ఇప్పుడు పాపది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. దీనికోసం అయితే చాలా డేస్ పట్టిందండి. ఎందుకంటే ఫస్ట్ ఈ హౌసెస్ మేక్ చేసుకోవాలి, దీనికి మళ్ళీ కలర్ షీట్స్ వేయాలి. థర్మాకోల్ తోటి ఓన్లీ చార్ట్ చేసుకున్న చార్ట్ మీద ఫస్ట్ అయితే వైట్ అంటించేసానండి. వైట్ అంటించేసి నాకు ఏ ప్లేస్లో ఏది కావాలనుకుంటున్నానో అదొక పెన్సిల్ మార్క్ చేసేసుకుని దానికి తగ్గట్టు నేను ఈ బిల్డింగ్స్ అవి చేశాను అనమాట, ఈ హట్స్ అవిని. సో పౌల్ట్రీకి వచ్చేసి నేను కార్డ్బోర్డ్తో కట్ చేసి ఇట్లా షేప్ ఇచ్చి ఫస్ట్ రెడ్ ఇవన్నీ కలర్స్ వేశాను. ఇవి A4 షీట్స్. నాకు రెడ్ వచ్చేసి 2 A4 షీట్లు పట్టాయి, బ్రౌన్ వచ్చేసి 1.5 అయింది, ఎల్లో 1.5 అయింది ఈ కిందన వేయడానికి, అలాగే ఆరెంజ్ 1 అయిందనమాట. ఈ ఓన్లీ హౌసెస్ వరకు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఆరెంజ్ కొంచెం అయింది. అంటే అది కరెక్ట్ షేప్ లేదు కదా, షీట్ అంతా అవ్వలేదు, అలా అని తక్కువ కాదు, కొంచెం అడ్జస్ట్ చేస్తే అట్లా సరిపోయినాయి అనమాట. అందుకని మీరు బ్రౌన్ ఒక 4 షీట్స్ తెచ్చుకుంటే మీకు సరిపోతుంది ప్రాజెక్ట్ చేయడానికి. ఈ ట్రీస్ కూడా నేను బ్రౌన్ షీట్ తోటే చేశాను అనమాట. చూసారు కదా, లీవ్స్ గ్రీన్ కలర్ షీట్ తోటి చేసా. ఇది వచ్చేసి మనకి A4 షీట్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి థిక్ చార్ట్ ఉంటుంది కదా, నార్మల్ చార్ట్ కాకుండా థిక్ చార్ట్ తీసుకున్నాను అనమాట. లుకింగ్ చూడండి గ్రాస్లా ఉంది కదా, ఇవేమో A4 షీట్లు కాబట్టి ఇట్లా ఉంది, అది థిక్ చార్ట్ ఏమో సేమ్ గ్రీనరీ గ్రాస్ పెట్టినట్టుంది. ఇంకా మా పాప ప్రాజెక్ట్లో అయితే పౌల్ట్రీ ఇవి కూడా సేమ్ అంతే, ఆ పిక్చర్స్ ఉంటాయి కదా 5 రూపీస్ చార్ట్స్లో తీసుకున్నాను. ఇది సింగిల్ సరిపోతుంది, డక్స్ వచ్చేసి 2 కావాలి కాబట్టి నేను 2 చార్ట్స్ తీసేసుకున్నాను. ఇంకొకటి అక్వేరియంకి కావాలి, అది ఫిషెస్ ఉండేది ఒక చార్టు, అట్లాగే యానిమల్స్ది ఒక చార్ట్ తీసుకుంటే సరిపోద్ది. నేను 2 తీసుకున్నాను కానీ, అంటే 2 పెడదాం అనుకున్నా, కానీ ఒక కవ్, ఒక బఫెల్లో, ఒక షీప్, ఒక గోటు బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇలా కన్వర్ట్ చేశాను అనమాట. అందుకని ఒక్కొక్కటి అయితే ఉండిపోయినాయి, మీరైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ కాలీఫ్లవర్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ కలర్ది 3 పీసెస్లో కట్ చేసి పేస్ట్ చేసి దాని మీద థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, దాన్ని హాఫ్ కట్ చేసి పెట్టానండి. సో కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా సేమ్ పెట్టి పైన గ్రీన్ కలర్ తోటి మా పిల్లలు కలరింగ్ వేశారనమాట. లీవ్స్కి అయితే ఇవి వచ్చేసి కోకోనట్స్. క్యారెట్స్ అయితే ఆరెంజ్ కలర్ షీట్ కట్ చేశాను, ఈ గ్రీన్ కలర్ అతికించాను. ఈ జాయింట్ చూసారు కదా, ఇట్లా ఫోల్డ్ చేసి అతికేయడం వల్ల మనకి నుంచుంది అనమాట. ఇవి వెజ్, దీనికి వచ్చేసి డార్క్ కలర్ గ్రీన్ తోటి సర్కిల్గా చుట్టుకున్నాను చిన్నవి, 2 లైట్ కలర్ గ్రీన్ కలర్తో పెట్టాను అనమాట. ఇది సేమ్ కార్న్కి ఏంటంటే ఒకటి ఎల్లోది ఇచ్చాను కార్న్ అని తెలియడానికి, 2 గ్రీన్ కలర్ కొంచెం లాంగ్ లెంత్లో సన్నగా కట్ చేసుకున్నాను అనమాట లీవ్స్. ఇది బనానా ట్రీ. బనానా ఆకులు చూసారు కదా, ఆకులు ఎట్లా ఉంటాయో కొంచెం అటు ఆ షేప్ వచ్చేటట్టు కట్ చేసా. పర్ఫెక్ట్ రాలేదు కానీ లుకింగ్ వైజ్ గుడ్ అనమాట, దగ్గర నుంచి కంటే కూడా దూరం నుంచి చాలా బాగుంది. ఇంకా ఫిషెస్ నాకు నచ్చినాయి, కలర్ నచ్చినాయి, మా పిల్లలు సెలెక్ట్ చేసినాయి, అతికించా. సేమ్ షేప్ కట్ చేసి అతికించుకోవాలి. మనం ఇలాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ కటింగ్స్ చూసారు కదా సేమ్ రావాలి, అప్పుడైతే చాలా బాగుంటుంది. ఈ యానిమల్స్ అవన్నీ నుంచోడానికి నేను వెనకన ఒక థర్మాకోల్ తీసుకున్నాను చిన్న పీసు, ఆ సపోర్ట్ చేశాను, సపోర్ట్ ఇచ్చి ఇట్లా. ఇంక ఇది వచ్చేసి సన్ఫ్లవర్ కూడా అంతేనండి, సర్కిల్లోని ఇక్కడ ఫ్లవర్ కట్ చేసి ఇక్కడ లీవ్స్ ఇచ్చాను. ఇది బీ ఫార్మింగ్. ఇది వచ్చేసి ఒక బాక్స్ని కట్ చేసి పెట్టేశాను, లేదంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట, కంపోస్ట్ పెట్టి. ఇది వచ్చేసి మనకి అది బర్త్డే బ్లాస్ట్ చేసేటప్పుడు ఉంటుంది కదండి, దాంట్లో చిన్న పీస్ తీసుకున్నాను. పైన ఒక కార్డ్బోర్డు సర్కిల్, అంటే దానికంటే కొంచెం పెద్దది, మూత ఓపెన్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో చేశాను, కానీ జాయింట్ అయితే చేశాను ఎందుకంటే పిల్లలు పట్టుకెళ్ళినప్పుడు పడిపోతుంది కదా.
స్టోరేజ్ రూమ్, ఇదొక రూమ్. ఇది ఆగ్రో ఫారెస్ట్రీ. దీనికి కూడా యాక్చువల్గా ప్లాన్స్ చేసే ప్లాన్ ఉంది. కాకపోతే ఏంటంటే టైం అయిపోయిందని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్సే పెట్టేస్తారు. లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్కి తెచ్చినాయి. మా పాపకి ఇవి 2. ఇక్కడ ఒక ఈత చెట్టు పెట్టాను అనమాట పౌల్ట్రీ దగ్గర. అంతే, ఆర్టిఫిషియల్ మీద అన్ని హ్యాండ్ మేడ్. అది పేపర్తో చేసామన్నమాట. ఈ బయోగ్యాస్ ప్లాంట్, యాక్చువల్లీ బయోగ్యాస్ ప్లాంట్ ఇంకొకలా కూడా చేయొచ్చు. నాకు ఇంకా టైం లేక ఇలా చేసేసా. నార్మల్గా సేమ్ ఆ కోన్ ఉంది కదా, కంపోస్ట్ పెట్టి తీసింది, అందులో నుంచి పీస్ తీసుకుని పైన ఒక A4 షీట్ని కోన్ షేప్లో చేసి పెట్టేశారనమాట. ఇది ఫైనల్గా మా పాప ప్రాజెక్ట్. ఈ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.